దయచేసి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఈ పుట్టినరోజు కార్యక్రమంలో భానుప్రసాద్ యొక్క జీవితంలో దేవుడు చేస్తున్న మేలు మనం తలపోసుకుంటూ ఈ రాత్రి కాలంలో వాక్యానికి వెళ్దాం. మనమందరం కూడా దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనమందరం కూడా మన తలలు వంచి మరి దేవుని వైపు దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాం. దయగల దేవా, కృపగల తండ్రి, మా రక్షక మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, విశేషంగా భాగ్యమ్మ గారి యొక్క గృహంలో వారి యొక్క చిన్న కుమారుడైన భానుప్రసాద్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. బిడ్డ జీవితంలో తండ్రి గడిచిన సంవత్సరం అంతా నీ దయా కిరీటంలో ధరింపచేసి నీ రెక్కల నీడలో కాచి కాపాడుతూ మరొక సంవత్సరాన్ని ఇచ్చిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ముందున్న సమయంలో కొంతసేపు వాక్యాన్ని ధ్యానించబోతుండగా వెరగల చెవులను గ్రహించే మనస్సును మాకు దయచేయమని మా రక్షకుడును మహోన్నతుడైన జీవాధిపతి అయిన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. రాత్రికాల సమయంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడైన యేసు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. ప్రైజ్ లార్డ్ అని అందరికీ నేను చెప్పాక మీరు చెప్పండి. ప్రైజ్ లార్డ్ అని అందరికి వందనాలు. చాలా సంతోషం. మరి వాతావరణం చాలా చల్లగా ఉంది. బయట ఒకవైపు వర్షం కూడా పడుతూ ఉంది. ఏదైనప్పటికీ కూడా మరి అననుకూల పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ రాత్రి ప్రార్థన కొరకు మీరందరూ మరి సిద్ధపడి వచ్చారు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. రండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పుట్టినరోజు ఏంటండి? ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఇది ఒక స్పెషల్ అకేషన్గా ఉంటుంది. ఏంటిది? దేనికి? అసలు చదువుకున్నప్పుడు పాస్ అయినప్పుడు, అయితే ఎగ్జామ్లో పాస్ అయినప్పుడు కూడా ఉన్న సంతోషం కంటే ఆ పుట్టినరోజు కోసే కేక్ మీద ఉంటుంది చూసారు ఆనందం, అది చెప్పుకోలేంది, వర్ణించలేంది. మనిషి జీవితంలో మనం పుట్టిన తర్వాత ప్రతి సంవత్సరం మనం మరువుక జ్ఞాపకం చేసుకున్న ఒక అంశం ఏదైనా ఉందంటే మన పుట్టినరోజు. ఎందుకంటే దేవుడు చేసిన మేలు గనక, దేవుడిచ్చిన కృపావరం గనక దాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయం? నిద్రలో లేపినా కూడా మనం డేట్ ఆఫ్ బర్త్ చెప్పేస్తాం. ఏం చెప్తాం? నిద్ర లేపంగానే 1997 అయిపోయి చెప్పాగా అంటారు. అంటే ఏంటి? డేట్ ఆఫ్ బర్త్ మర్చిపోం, పుట్టినరోజు మర్చిపోం. నాకు ఇప్పుడు గుర్తుంది, మా నిసి బర్త్డే రాక నెలకు ముందే మరుసటి రోజు క్యాలెండర్ ఉండగానే ఇంకో నెల ఉండగానే పెళ్లి తీసుకెళ్ళిపోయి సుట్టి పెట్టిద్ది ఆ 14 మీద. ఏ అంటే పుట్టినరోజు 14, 27 వీళ్ళు పుట్టినరోజులు. అక్క తమ్ముళ్ళు ముందే కొత్త క్యాలెండర్ కానీ ఏదైనా కానీ దాంట్లో ఆ రెడ్ మార్క్ లాగా దాన్ని చుట్టి పెట్టేసి ఉంటారు, రౌండ్ వేసి. ఎందుకు? అది మా పుట్టినరోజు. మేము ఏ రోజు చెప్పలే ఇది నీ పుట్టినరోజు, ఈ డేట్ మీ పుట్టినరోజు చెప్పలా. కానీ స్వభావ సిద్ధంగానే కాదు, వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు చేసిన మేలు నువ్వు కాదు కదా, నీ మనసు కూడా మర్చిపోతుంది. ఎందుకంటే అది ప్రతి నిమిషము జ్ఞాపకము చేస్తుంటుంది. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే దేవుని యొక్క కృప మాత్రమే. అందుకే కీర్తనాకారుడు ఒక మాట అంటాడు, చూద్దామా? 65వ కీర్తన 11వ వచనం ధ్యానం చేద్దాం. 65వ కీర్తన 11వ వచనం ఒక మాట రాయబడింది. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కీర్తనాకారుడు ఒక మాట గుర్తు చేస్తున్నాడు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేస్తున్నావు. ప్రతి సంవత్సరము దేవుడు ఏం చేస్తాంట? ఆ సంవత్సరం రాగానే, ఆ పుట్టినరోజు రాగానే దేవుడు ఏం చేస్తాంట? దయా కిరీటాన్ని ఏం చేస్తాంట? మీకు అర్థమైందా? ఈ కిరీటం పేరేంటి? హల్లెలూయా. ఏ కిరీటం ధరింపజేసేంట? ఆయన దయ ఉంది గనకనే ఈ సంవత్సరం చూడగలిగాం. ఆయన దయా కిరీటం ధరింప చేసేది గనకనే ఈ పుట్టినరోజులు చేసుకోగలుగుతున్నాం. ఆయన దయలేంది మరొక సంవత్సరాన్ని, మరొక రోజును కూడా మనము చూడలేం. ఈ దయకు కారణం ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ దయా కిరీటానికి ధరింప చేసిన వాడు ఎవరంట? దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. అందుకే అంటాడు, సంవత్సరమును నీ దయా కిరీటమును ఏం చేసావంట? ధరింపచేసి ఉన్నావు. అవును, ఎంత బాగానే ఉంది. ఈ ధరింపచేసిన వాడు ఎవరు? మరి ఆ దేవుడు చెప్తున్న మాట తెలుసా?
సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. ఏమంటాడు? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరమును ఈ దయాకిరీటం ధరింపచేసేవాడు ఎవరంట? దేవుడే. అందుకే సామెతల 9వ అధ్యాయం 11వ వచనం అంటాడు, నా వలన నీకేం కలుగుతుంది? ఈ ఆయుష్ ఏదైతే పొడిగించబడతా ఉందో, మరొక సంవత్సరం ఏదైతే దయాకిరీటంగా దేవుడు ధరింపచేస్తున్నాడో అది మనుషుల వల్ల కలిగింది కాదండి, దేవుని వల్ల కలిగింది. ఎవరి వల్ల? చాలా మంది దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతారండి, గుర్తుపెట్టుకోరు, రేర్. వాళ్ళకేమంటే ఎంతసేపు ఆర్భాటమే కావాలి, లేదా ఆ హంగులు ఆర్భాటాల కొరకే పరుగులు తీస్తుంటారు. కొన్నిసార్లు మీరు చూస్తుంటారా, గత 2 సంవత్సరాల క్రితమో సంవత్సరం క్రితమో ఒక పిల్లోడు అమ్మ నాన్న చెప్తున్నారంట, రే వెళ్ళొద్దురా బయటికి, పుట్టినరోజు అని చెప్పి. అర్ధరాత్రులు ఏం పుట్టినరోజురా మీకు, వెళ్ళమాకరా అంటే కూడా వద్దు, లేదు మా ఖచ్చితంగా పోతాం, మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి పోయాడంట. బర్త్డే చేసే టైంలో ఈ ఫ్లాష్ ఉంటుంది చూసారా, క్యాండిల్ లాగా వస్తుంది చూడండి, దాన్ని వెలిగించినప్పుడు అప్పటికే స్పార్క్ ఉంటుంది చూసారా, ఆ వెలిగించినప్పుడు అప్పటికే వాడి కళ్ళలో పడిపోయింది. దాంతో పాటు ఏం చేశారంటే స్ప్రే వచ్చింది. ఆ స్ప్రే చేసినప్పుడు ఏం చేశారంటే, దాన్ని స్ప్రే చేస్తూనే అది వెలిగించినప్పుడు ఏంటంటే ముఖం మొత్తము ఆ వెంట్రుకలతో సహా కాలిపోయింది. 2 కళ్ళు కూడా పోగొట్టుకున్నాడు. కారణం ఏంటో చాలామందికి అర్థం కానిది ఏంటంటే, ఈ దేవుడు చేసిన మేలను వారికి ఇష్టం వచ్చిన రీతిగా ఏం చేస్తున్నారు, దాన్ని సంతోషించడానికి ఇష్టపడుతున్నారు. కానీ దేవుడు చేసిన మేలు ఇలాగ సంతోషపడడం ఉత్తమమైన పని. ఇలా తల్లిదండ్రులతో కలిసి, ఇలా సంఘముతో కలిసి, ఇలా కుటుంబంతో కలిసి, దేవా నా జీవితంలో నువ్వు చేస్తున్న మేలు చాలా గొప్పవయ్యా అని ఇలా దేవుణ్ణి స్తుతించడం ఉత్తమమైన పని. నేడు దినాల్లో యవనస్తులందరూ కూడా పుట్టినరోజు అంటే ఒక 10 మందిని పోగేసుకొని గోలగోలగా అల్లరల్లరిగా నడి రోడ్లు నిలబడుకొని, రోడ్డుకి అడ్డంగా నిలబడుకొని, రోడ్డు కోడల మధ్య నిలబడుకొని, వచ్చి పోయేవారికి ఆటంకం కలగజేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ టపాసులు పేల్చేసి, బాంబులు పేల్చేసి, ఆ షాట్లు అవి పేల్చేసి రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థమైందంటే పుట్టినరోజు అంటే అదేనేమో అని. కానీ నిజమైన సంతోషము, నిజమైన ఆనందం సార్ దేవుడు చేసిన మేలును తలపోసుకోవడమే నిజమైన ఆనందం. అందుకని అంటాడు, నా వలన నీకేం కలుగుతా ఉంది? కలుగును, నీవు జీవించే సంవత్సరములు. దేవుడు లేకపోతే మనము లేమండి, దేవుని దయలేందే మనము లేము, దేవుని కృపలేందే మనము లేము. చాలా మందికి ఇది అర్థం కావట్లా. వారి యవన జీవితాన్ని, యవన ప్రాయాన్ని ఎలా పడితే అలాగా విచ్చలవిడితనం అయిపోయింది. మీరు నమ్ముతారా? ఈవెన్ ప్రభువును నమ్ముకున్న కుటుంబంలో బిడ్డలు కూడా ఇలాగే ఉన్నారు, విశ్వాసుల పిల్లలు కూడా ఇలా ఉన్నారనేది చాలా దుఃఖకరము, చాలా బాధాకరం. కనుక తల్లిదండ్రులకు మన బాధ్యత కూడా ఒకటి ఉంది, పిల్లల కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. పిల్లల్ని సరైన మార్గంలో మనము నడిపించగలగాలి అంటూ ఒక మాట అంటాడు చూడండి. 21వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. కీర్తనాకారుడు చిన్న ప్రార్థన చేస్తాడు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు, సదాకాలము నిలచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. దేవుడికి మహిమ కల. ఎవరిచ్చారంట? సదాకాలము నిలిచే దీర్ఘాయువును అతనికి ఏం చేసావంట? ధరింపచేసి ఉన్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరిస్తారండి నాన్న? ఎవరిస్తారు? ఎవరి బిడ్డలు చెప్పాలి ఈ మాట? చిన్నపిల్లలు చెప్పాలి ఈ మాట. ఆయుష్ ఇచ్చింది ఎవరు? ఈ జీవితం ఇచ్చింది ఎవరు? కృతజ్ఞత తెలియజేయాల్సింది ఎవరు తెలుసా? దేవునికి. దేవునికి కృతజ్ఞతలై ఉండాలి మనం. దేవునికి మహిమ చెల్లించే వారికి మనము ఉండాలి. ఎందుకంటే ఆయుష్ నిమ్మని అతను నిన్ను వరమడగా నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు అంటూ అంటాడు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు అతనికి. దేవుడు దయచేయకపోతే మనదేముందండి? ఏమండి? దేవుడు ఇవ్వకపోతే మనదేముంది? దేవుడు దయచేయకపోతే ఇంచు కూడా మనం ముందుకి కదలలేమండి. దేవుడు ఇచ్చాడు కనుక ఈ ఆయుష్ మరొక సంవత్సరాన్ని ఆనందంగా చూడగలుగుతున్నాం, ఈ పుట్టినరోజులు జరుపుకోగలుగుతున్నాం. దేవుడు ఇవ్వకపోతే మనకి ఇది లేదు కదా. కనుక ఈ ఆయుష్నిచ్చిన దేవునికి, సంవత్సరము దయాకిరీటం ధరింపచేసిన దేవునికి, ఈ దీర్ఘాయువు ఇచ్చిన దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఈ సంవత్సరాన్ని మనం ఎలా గడపాలి? పుట్టినరోజు చేసుకోవడం కాదు, కానీ
ఈ పుట్టినరోజు నాడున మనం ఒక తీర్మానం కూడా మనము కలిగి ఉండాలి. ఈ తీర్మానం లేకుండా యవ్వన బిడ్డలారా పుట్టినరోజు చేసుకోవడం వేస్ట్. అర్థమైందా? తీర్మానం లేకుండా అనవసరం అండి. నేటి దినాల్లో ఇదే కావాలి మనకు. ముఖ్యంగా పుట్టినరోజు చేసుకోవడం గొప్ప కాదు. కేక్ కోస్తే ఏమైంది? ఒక నిమిషంలో, ఒక 5 నిమిషాల్లో కేక్ కోసేస్తాం, తినేస్తాం, ఎవరి పాటి కాళ్ళు వెళ్ళిపోతారు. మరి నీ జీవితం కథ ఏంటి? నీ భవిష్యత్తు గురించిన కథ ఏంటి? మరి నువ్వు ఎలా బ్రతకాలి? దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు కదా. దేవుడు ఆయన దీర్ఘాయువు ఇచ్చాడంట. సదాకాలం నిలుచు దీర్ఘాయువు వంటిది. మరి ఆ దేవుని కొరకు నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో బైబిల్ సెలవిస్తున్న మాటను మనము నేర్చుకుందాం. నాతో కూడా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఈ పుట్టినరోజు నాడున పుట్టినరోజు జరుపుకుంటున్న యవ్వన బిడ్డ మాత్రమే కాదు, కానీ ఇక్కడున్న ప్రతి యవ్వన బిడ్డ కూడా, పుట్టినరోజు చేసుకుంటున్న తమ్ముడు మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి యవ్వన బిడ్డ కూడా మనం ఏం నేర్చుకోవాలి? ఈ మాట నేర్చుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఏమంటాడు? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం అంటాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. దేవుడికి మహిమ కలుగును గాక. పుట్టినరోజు చేసుకున్న బిడ్డలారా, పుట్టినరోజు చేసుకున్న తమ్ముడా, ఈ మాట గుర్తుపెట్టుకో. పుట్టినరోజు చేసుకోవడం గొప్ప కాదు. మనం పుట్టినరోజు రాగానే మన మీద తల్లిదండ్రులు చాలా ఏడిపించి ఆ బట్టలు తీసుకొని ఏదో చేసేసుకుంటేనే అది పుట్టినరోజు అనుకుంటాం. నిజమైన పుట్టినరోజు తెలుసా? నీ తల్లిదండ్రుల మాట విన్న రోజు నిజమైన పుట్టినరోజు. నీ తల్లిదండ్రుల మాట లోబడిన రోజు నిజమైన పుట్టినరోజు. చాలా మంది ఏమనుకుంటారు? సార్ ఏంది నీ మాట వినేది, నాన్న ఏంటి నీ మాట వినేది అని చెప్పి తల్లిదండ్రుల మాటను ధిక్కరిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మాటలు పెడచోరు పెడుతూ ఉంటారు. తల్లిదండ్రుల మాట వినడానికి కూడా వారి యొక్క మనసును చూపించరు, కనీసం చెవును కూడా వేసుకోరు తల్లిదండ్రుల మాట. అందుకే అంటాడు, పిల్లలారా ఏంటంట అన్ని విషయంలో అండి, ఒక విషయంలో మాత్రమే కాదు, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలి. ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. మీరు మీ తల్లిదండ్రుల మాట వింటే మిమ్మల్ని అందరూ ఏం చేస్తారు చెప్పండి? మెచ్చుకోదగినది. మీరు తల్లిదండ్రుల మాట వినకుండా మీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఆ బిడ్డను ఎవరు కూడా ఇష్టపడరు, మెచ్చుకోరు. ఆ పిల్లల్ని ఏమంటారు? సార్ జులాయిగా తిరుగుతున్నాడు వీడు అంటారు. వీడు ఏ పని పాట లేకుండా తిరుగుతున్నాడు అంటాడు. ఎందుకమ్మా వాడిని అలా చూస్తున్నావు? వాడిని మాట వినడు కాదంటే, నా కొడుకు కదయ్యా, నా కూతురు కదా. తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి బిడ్డలారా. దేవుడు ఈ సంవత్సరమును పొడిగించింది, దేవుడు ఈ సంవత్సరం ఆయుష్నిచ్చింది నీకు ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. నీ తల్లిదండ్రుల మాట వినాలి. నేను మళ్ళా తల్లిదండ్రులకు ఇంకో మాట హెచ్చరిక చెప్తున్నాను. ఎప్పుడు కూడా పిల్లల ఇష్టానికి పిల్లల్ని వదిలేమాకండి. వాళ్ళ ఇష్టం అని చెప్పొద్దండి. పిల్లల ఇష్టం లేదండి, తల్లిదండ్రులు కన్నాడు కనుక అది తల్లిదండ్రులు ఇష్టమై ఉండాలి. నా బిడ్డ ఇష్టమైతే, నా కొడుకు ఇష్టమైతే, నా కూతురు ఇష్టమైతే అనేది తప్పు, అది రాంగ్ అండి. అది ఎప్పుడు కూడా నెరవేరదు, అది చాలా తప్పండి. చాలామంది చెప్తుంటారు, నా కూతురు ఇష్టమైతే, నా కొడుకు ఇష్టమైతే. వాళ్ళ ఇష్టం ఏంటి? వాళ్ళ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళ ఇష్టం అండి. తల్లిదండ్రులుగా నీ పెద్దరికం కనుక, నీకు జ్ఞానం ఉంది కనుక, నీకు తెలివి ఉంది కనుక, నువ్వు అనేక అనుభవాల గుండా వచ్చిన దానివి, వచ్చినవాడు కనుక, ఏది చెడో ఏది మంచో తెలిసిన దానివి కనుక నీ పిల్లలకి అది చెప్పగలగాలి. అది నీ బాధ్యత. అది మానేసి నా కూతురికి ఇష్టమైతే, నా కొడుకు ఇష్టమైతే అనే మాట చెప్పడం అనేది నీ బిడ్డను నువ్వే తప్పుడు దారిలో తీసుకెళ్తున్నావు అర్థం. పిల్లల యొక్క బాధ్యత తెలుసా? తల్లిదండ్రుల మాట వినాలి. దెర్ ఈస్ నో ఎనీ ఆప్షన్ అండి. ఆప్షను లేదు. ఇంకొక ఆప్షన్ ఉందంటే లేదండి. ఒకే క్వశ్చన్, దానికి ఆన్సర్ ఒకటే. మీరు మీ తల్లిదండ్రుల మాట వినాలి. ఏ పిల్లలైతే తమ తల్లిదండ్రుల మాట వింటారో వారి భవిష్యత్తు బాగుంటుందండి. తల్లిదండ్రుల మాటకు లోబడతారో వారికి మంచి భవిష్యత్తు దేవుడు ఉంచున్నాడు. ఎందుకంటే తల్లిదండ్రుల మాటలు వెనక లోబడిన వారి కళ్ళు అంటే లోయ కాకులు పీక్కపోతాయి అంటారు. కనుక పరిపూర్ణమైన ఆయుష్ దేవుడు నీకు ఇచ్చాడు, దీర్ఘాయుష్ దేవుడు నీకు ఇచ్చాడు. ఆ దీర్ఘాయుష్ దేవుడు సదాకాలం నీకు కొనసాగించాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏం తెలుసా బిడ్డ? తల్లిదండ్రుల మాటకి లోబడాలి, తల్లిదండ్రుల మాట వినాలి. వినడానికి నీ చెవులు ఒగ్గాలి. నీ ఇష్టము, నీ స్వేచ్ఛ అంటూ ఏది కూడా నీకు లేదు. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను దేవుడు దీర్ఘాయువుగా దాన్ని ఉంచాలంటే, సదాకాలం నిలుచు దీర్ఘాయువు దాన్ని ఉంచాలి అంటే నువ్వు చేయవలసిన పని తెలుసా? యవ్వన బిడ్డలు ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట
ఇది నా మాట కాదు, దేవుని వాక్యమే సెలవిస్తుంది. కీర్తనలో కూడా 34:11 కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 34వ కీర్తన 11వ వచనంలో ఒక మాట ఉంటుంది. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. చూడండి, తల్లిదండ్రుల మాట వినడం వల్ల, దేవుని మాట వినడం వల్ల ఏమంట, దేవుని యందు భయభక్తులు ఎలా ఉంటుందో తల్లిదండ్రులు నేర్పిస్తా అంట. దేవుని మీద భక్తిని నేర్పించేది ఎవరంట? తల్లిదండ్రులే. ప్రార్థన నేర్పించేది ఎవరు? తల్లిదండ్రులే. ఆరాధన నేర్పించడం ఎవరు? తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. ఇది వాక్యం చదవడం నేర్పించింది ఎవరు? తల్లిదండ్రులే. కుటుంబ ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కుటుంబ ప్రార్థన వచ్చి నాన్న నువ్వు ఒక వచ్చిన చదువు, నువ్వు ఒక వచ్చిన చదువు ఎవరు ఇస్తున్నారు ఈ అవకాశం అంటే? తల్లిదండ్రులే కదా. అందుకే అంటాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, దేవుని యందు భయభక్తులు మీకు. అందుకు తల్లిదండ్రుల మాట వినాలి మనం. ఎందుకు వినాలి దేవుడు తల్లిదండ్రుల మాట అంటే? అందుకే తల్లిదండ్రుల మాట మనము వినాలి. ఎందుకంటే తల్లిదండ్రులు భయభక్తులు మనకి నేర్పుతారు కనుక, క్రమాన్ని మనకి నేర్పుతారు కనుక, డిసిప్లైన్ మనకి నేర్పుతారు కనుక తల్లిదండ్రుల మాట మనము వినాలి. ఎంతోమంది అండి తల్లిదండ్రుల మాట వినక, తల్లిదండ్రుల మాటకు లోబడక చెడిపోయిన వారు ఎంతమంది అండి. సంసోను బైబిల్ గ్రంథంలో చాలా బలాఢ్యుడు కదా. ఏమండి, సంసోను ఎంత బలవంతుడు? బైబిల్ గ్రంథంలో చాలా బలవంతుడు రాయబడింది. ఎవరి పేరు? సంసోను కదా. అంత బలవంతుడు తల్లిదండ్రుల మాట వినలే. అంత బలవంతుడు ఎందుకు? బలం ఉంది కనుక అనుకున్నాడు. తల్లిదండ్రుల మాట వినకపోగా, దేవుడి మాట కూడా వినకపోగా, లోకానుసారంగా వెళ్ళిపోవడం చేత ఏమైంది చెప్పండి? 2 కళ్ళు, అదేగా వాక్యం చెప్తుంది, తల్లిదండ్రుల మాట వినని వాడి కళ్ళు మరి పీక్కుపోయినాయిగా. ఎవడు కళ్ళు? సంసోను 2 కళ్ళు పోగొట్టుకొని తిరగట్రాయి కట్టబడింది కదండి. అదే తల్లిదండ్రుల మాట విని, దేవుడి మాట విని, దేవుని యందు భయభక్తులు ఎలా ఉంటుందో తెలుసుకొని భక్తితో భయంతో తన యొక్క యవన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుని ఉంటే ఈరోజు సంసోను గురించి మరొకలాగా మాట్లాడేవాళ్ళం మనం. ఇదే సంసోను సింహం యొక్క నోటిని చీల్చలేదా? గాడిదవుడు ఎముకతో 1000 మందిని కొట్టే పక్కన పడేయలేదా? ఇదే సంసోను. కానీ అదే సంసోను 2 కళ్ళు పోగొట్టుకుని తిరగట్రాయి కట్టబడలేదా? కారణం ఒకటే, ఏం చేసాడు చెప్పండి? మాట వినలేదు కనుక. పుట్టినరోజు చేసుకుంటున్న బిడ్డలకి, అలాగే ఇక్కడ కూర్చున్న నాకు కనపడుతున్న యవన బిడ్డలందరికీ ఒక మాట చెప్తున్నా, మీరు తల్లిదండ్రుల మాట వినండి. ఎవరి మాట? తల్లిదండ్రుల. ఫస్ట్ ఆప్షన్ ఇంకేం లేదండి, ఒకటే, మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలి. ఇంకా ఆప్షన్ దేవుడు ఇక్కడ పెట్టలే. ఎందుకంటే ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. తల్లిదండ్రుల మాట విన్న చెడ్డ కాదు. చాలామంది అంటారు, మా అమ్మ మాట నేనే తినేదే, మా అమ్మకి ఏమి తెలియదు, బో పాపం ఈయన బొడ్డు కోసం వాళ్ళ అమ్మకి పేరు పెట్టాడు, వాళ్ళ నాయనకి పేరు పెట్టినాడు. ఆ అమ్మలేంది అయ్యలేడుగా, అది మర్చిపోయాడు అయ్యా. మా అమ్మకి ఏమి తెలియదు. నిజమే, ఏం తెలియకనే నిన్ను కనింది, ఏమి తెలియకనే నిన్ను పెంచింది, ఏమి తెలియకనే నిన్ను పోషించింది, ఏమి తెలియకనే ఇంత పెద్దాన్ని చేసింది. దయచేసి ప్రభువును బట్టి ఇది ఏమైందంట? మెచ్చుకోదగినది. నిన్నెవరైనా మెచ్చుకోవాలి, నన్ను ఎవరైనా మెచ్చుకోవాలంటే అది గుర్తుపెట్టుకోండి. నిన్నెవరైనా ఆశీర్వదించాలి, నిన్నెవరైనా దీవించాలంటే ఫస్ట్ ఎవరిని బిడ్డ నువ్వు నేర్చుకోవాల్సిన సార్ తల్లిదండ్రుల మాట వినాలి, వారి మాటకి లోబడాలి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు వాళ్ళు మీకు నేర్పిస్తారు కనుక తల్లిదండ్రుల మాట మీరు వినాలి. రెండవది, ఆ దీర్ఘాయువు దేవుడు ఇచ్చి నేను నడిపించాలంటే మొదటిదంటే తల్లిదండ్రుల మాట వినాలి. రెండవ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. పిల్లలు చేయవలసిన పనులు ఇవన్నీ. యవన పిల్లలు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకి ఏమైంది? విధేయులై ఉండి, ఇది ధర్మమే. దేవుడికి మహిమ కలుగాక. అదేమంట? ప్రభువును బట్టి అది మీ తల్లిదండ్రుల మాట వినుట మెచ్చుకోదగినది అన్నాడు. తల్లిదండ్రుల మాట వింటే. రెండోది ఏమంటున్నాడు? పిల్లలారా మీ తల్లిదండ్రులకి ఏమైంది? విధేయులై ఉండు. దాన్ని నేను ఇంకో మాట చెప్తాను, లోబడండి. తల్లిదండ్రులకి ఏం చేయండి? లోబడండి. తల్లిదండ్రుల మాటకి ఏం చేయాలంట? విధేయత చూపాలి. అది అంటాడు, ఇది ధర్మమే. ధర్మం అంటే తెలుసు కదా, అర్థమైంది ధర్మం అంటే? ఓకే, మంచిది చెడ్డది. ధర్మం అంటే న్యాయంతో కూడుకున్నది. తల్లిదండ్రుల మాట విధేయత చూపడం అనేది ఏంటంట? ధర్మం అంటది. అది న్యాయం, ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని అది.
ఎంతమంది లోబడుతున్నామండి తల్లిదండ్రులకి? ఎంతమంది తల్లిదండ్రుల మాటకు లోబడి ఆ మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడుతున్నా? ఏమండి, ఆదిమ పురుషుడైన ఆదాము అవ్వలు తమ జీవితంలో మీరు గమనించండి, తండ్రి మాటకి నిజంగా వారు లోబడి ఉంటే లోకంలో పాపం అనే పదానికి చోటు లేకుండా ఉండేది. అక్కడ అపవాదైన సాతాను మీద మనం ఎన్నో నిందలు మోపేస్తుంటాం, కానీ వాస్తవానికి ఆయన ఏం చెప్పాడు? ఎవరు చెప్పారు ఈ పళ్ళ వృక్షాలన్నీ తినొచ్చంటే? ఆడు కోసి ఇవ్వలేదు పళ్ళాలు, తెలుసా? అవ్వకి సర్పం వచ్చి కోసివల, అపవాది వచ్చి కోసివల. ఎవరు కోసుకెళ్ళారు? ఆమె కోసుకొని ఆమె తినేసి వెళ్ళి భర్తకు కూడా ఇచ్చేసింది. మళ్ళీ ఏమంటుంది? అదేదో సాతానే వచ్చి మొత్తం అపవాది వచ్చి కోసి తన చేతుల్లో పెట్టి తినిపించినట్టు చెప్పేసింది. వినుంటే ఇంకొకలాగా ఉండేది వాళ్ళ జీవితం. ఏదైనా తోటలో సదాకాలం నిలిచుంటారు. జీవవృక్ష ఫలం ఏదైనా తోటలో ఉందంట. దాన్ని అర్థం చేసుకోండి. ఈ మాట చెప్తాను. జీవవృక్ష ఫలం అంటే అర్థమైంది మీకు? మరణమే లేదు. వారి కొరకు దేవుడు ఏం పెట్టాడంట? అసలు ఆయన ఉద్దేశమే వేరు, ఆయన ప్రణాళికే వేరు. ఆయన మాటకు లోబడకపోవడం బట్టే ప్రణాళిక మొత్తము మారిపోయింది. నేను అదే అంటాను, పిల్లలారా, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీ విషయంలో చెడు నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోరు. చెడ్డ ఆలోచన ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లలు ఇట్లా కలిగి ఉండరు. మనకేమనిపిస్తుంది తెలుసా? తల్లిదండ్రులు ఏది చెప్పినా కూడా అది కఠినంగా అనిపిస్తుంటుంది మనకి. నా మీద ప్రేమ లేదు మా అమ్మకి, నా మీద ప్రేమ లేదు మా నాన్నకి, మా అక్కని ప్రేమించి నా తమ్ముడిని ప్రేమించట్లేదు అనుకుంటారు, లేకపోతే అన్నని ప్రేమించి చెల్లిని ప్రేమించట్లేదు అనుకుంటారు, అన్నని ప్రేమించి తమ్ముడిని ప్రేమిస్తాను. ఎన్నో బాధలు, ఈ గొడవలు మనం తీర్చలేము. ఈ కుటుంబంలో ఇద్దరున్నారంటే ఈ గొడవలు మామూలుగా ఉండదు. ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఇంకా ఘోరంగా ఉంటుంది ఆ ఇల్లు. నేను ఎప్పుడు కూడా మా అమ్మని అంటే నాకు తెలియదు, అంటే సేవకు వచ్చి దేవుని నిలబడిన తర్వాత అర్థమైంది. కానీ నా ప్రేమ నేను ఎప్పుడు మా అమ్మ మీద ఇదే కూడా మా నాన్న అడగలేనులేండి, తెలుసుగా. ఆయన్ని ఏం అడగలేను, అడగలేక మా అమ్మ దగ్గరికి వెళ్ళేవాడిని. నీకేమ్మా, నీకు ఇద్దరు కొడుకులు అంటేనే ఇష్టం, నీకు అసలు కొడుకుంటేగా, పెద్ద కొడుకు ఉన్నాడా ఇంట్లో? నేను పెద్దవాడిని. తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉండేవారు నాకు, ఇద్దరు. రెండోవాడు బీటెక్ చదివాడు, మూడోవాడు మెడిసిన్ చదువుకుంటే వెళ్ళిపోయాడు. నేనేమో దేవుని సేవకుని వెళ్ళిపోతే అనేవాడిని. వాడిని బీటెక్ చదివి లక్షలు పోయి చదివిపించారు వాడిని, వీడిని మెడిసిన్ పోయి లక్షలు నాకేం పెట్టినారు మా, నాకేం ఇచ్చారు? మీ నాయన్ని పోయి అడుగు, నేను అడగను, నువ్వు అడుగు. ఎంతసేపు నాకు అనిపించిన తర్వాత దేవుడు కృప చూడండి, ఎంత గొప్ప దేవుడు అనిపించింది నాకు నిజంగా. నా తల్లిదండ్రులు దేవుడు నాకు ఇచ్చిన వరం అనిపించింది. ఆ కుటుంబమే వరం నాకు, నా తమ్ముళ్ళు నాకు వరం. దేవుడు అటువంటి కుటుంబాన్ని ఇవ్వడం నిజంగా అంత దీవెన, అంత ఆశీర్వాదం నాకు. చేదోడు వాదోడుగా ఉండే కుటుంబాన్ని చేశాడు తల్లిదండ్రులు దేవుడు నాకు. నాకు సేవకు వచ్చిన తర్వాత అర్థమైంది ఆ ప్రేమ ఏంటో అని. ఎందుకంటే నా తల్లిదండ్రులు నా ఇద్దరు తమ్ముళ్ళ కంటే ఎక్కువ నన్నే ప్రేమించారు. నాకు అర్థం కాలే అప్పుడు. సేవకుడమ్మా వాడు, దేవుని పనికి వచ్చాడమ్మా, మనం సపోర్ట్ చేయకపోతే ఎలాగ, వాడికి మనం నిలబడిపోతే ఎలాగా అని చెప్పి ఎన్నో సందర్భాలు నా కొరకు ఎన్నో వందల కిలోమీటర్లు బండిలో వచ్చేవాడు మా నాన్న మా అమ్మ. తెలుసండి, ఈ తిరుపతి ఎక్కడ, బాక్రాపేట ఎక్కడ, నేను ఉండేది ఎక్కడ తెలుసా? ఒంగోలు దగ్గర ప్రకాశం జిల్లాలో. అక్కడికి బండిలో వచ్చేవాడు ఆయన. దేంట్లో? మా అమ్మ నాన్న, మా లక్కీ చిన్నది పిల్ల లక్కీ, అప్పుడు దాని ముందు ట్యాంక్ ముందు వేసుకొని వచ్చేసేవాళ్ళు. అలాగే గుడివాడి నుంచి బండిలో వచ్చారు నా దగ్గరికి. నాకు ఇప్పుడు ఆ తర్వాత అర్థమవుతుంది వాళ్ళ ప్రేమ చాలా గొప్పదండి. అందుకే నేను అంటాను, తల్లిదండ్రుల మాటకి ఏం చేయండి? లోబడండి. అదేమంట? ధర్మం. నీకు ఆశీర్వాదం ఉంటుంది ఆ మాటకు లోబడితే. ఆ తల్లిదండ్రుల మాటకు లోబడితే ఏముంటుందంట? దీవెన ఉంటుంది. కనుక ఏమంటాడు తెలుసా? మొదటిది, పుట్టినరోజు చేసుకున్న బిడ్డలు ఏం చేయాలి తెలుసా? సదాకాలం నిలిచి దీర్ఘాయువు దేవుడు నీకు ఇవ్వాలన్నా, సంవత్సరమును దయాకిరీటం దేవుడు నీకు ధరింపజేయాలన్నా మొదటి పని ఏంటి? తల్లిదండ్రుల మాట వినాలి. ఫస్ట్ వన్, తల్లిదండ్రుల మాట ఏం చేయాలి? వినాలి. రెండోది, తల్లిదండ్రుల మాటకి లోబడాలి. మూడోది చూద్దాం ప్రియమైన దేవులారా. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఇక్కడ ఒక మాట రాయబడింది, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మను మోసపుచ్చుకొనీకుడి అంటే మోసపోకండి. మూడోది మీరు చేయాల్సిన పని ఏంటి సార్? తల్లిదండ్రుల మాటకి వినాలి. రెండోది
తల్లిదండ్రుల మాటకి లోబడాలి. మూడోది మోసపోకుండా చూసుకోండి. మిమ్మల్ని మోసపుచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో యవ్వన బిడ్డల్ని మోసపుచ్చడానికి పొంచి ఉన్నవి చాలా ఉన్నాయి. మోసపుచ్చడం అంటే అర్థమైంది కదా, మోసపుచ్చడం అంటే అర్థమైందా? మీ అమ్మ నాయన చూడలేదురా, యాడరా మీ అమ్మని యాడ ఉన్నాడు, మనం యాడ హాస్టల్లో ఉన్నాం, పదరా సినిమాకి పోదాం. యాడకు పోదాం? సినిమాలకు పోదాం పద. ఎవరు చూసినాడు? అమ్మను చూసినా, నాయన చూసినాడు. ఎవరు చూస్తాడు? అమ్మ చూడదు, నాయన చూడదు, ఆయన చూస్తుంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మోసపోని ఒకటి. ఎందుకంటే నీ భక్తిని చెడగొట్టే అంశాన్ని ఏది కూడా నీ దగ్గరికి రానివ్వమాకండి. అందరి దగ్గర మనం మంచాలమే, అన్నీ మనం మేనేజ్ చేయగలుగుతాం. ఎవరు మేనేజ్ చేయలేము. అదే జరిగింది. ఎందుకంటే ఎందుకు తెలుసా, మోసపోవడం చాలా సులువైన పని. అర్థమైందండి? మనం తెలియకనే ఏమవుతున్నాం తెలుసా, ఈ లోకంలో మోసపుచ్చే ఆత్మ ఒకటి పనిచేస్తూ ఉంది మనని. వ్యర్థమైన అలవాట్లకు తీసుకెళ్ళిపోద్ది ఆ మోసపుచ్చే ఆత్మ. కనుక మోసపోకడి దేవుడు వెక్కిరించబడడు. కనుక యవ్వన బిడ్డలు చేయవలసిన మూడో పని ఏంటి తెలుసా, మోసపోకుండా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ లోకంలో పనిచేస్తున్న అంశాలు ఇవే, మోసపుచ్చే అంశాలు. నిన్న మీరు చిత్తూరులో విన్నారా? ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. విన్నారండి? చూసారా? న్యూస్ చూసారా? ఓకే, వెరీ గుడ్. చూస్తే వెరీ గుడ్. మనం ఇలాంటివి చూడడం లేండి. కొంతమంది అలాంటి దాంట్ల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. హ్యాండిక్యాప్ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేస్తే అమ్మాయి ఏం చేసింది సార్, మోసపోయింది. వాస్తవానికి అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. చంపారని తెలీదు, చచ్చిపోయిందని కూడా తెలియని పరిస్థితుల్లో ఆ అమ్మాయి యొక్క శవము దొరికింది. మోసపోయింది. ఏమైంది? ఇప్పుడు మోసపోవడం వల్ల ఏమైంది చెప్పండి? జీవితమే నాశనం అయిపోయింది. కనుక యవ్వన బిడ్డలారా, ఈ లోకంలో కనపడుతున్న కొన్ని ప్రేమలు మాయతో కూడుకున్నవి, వాటి జోలికి పోమాకండి. రెండవది, ఈ లోకంలో కనపడుతున్న వైభోగాలు అంటే ఏంటి? మా ఊర్లో ఒకడు బాగా తాగుతున్నాడు, వాడు తాగుతుంటే అందరూ వాడికి భయపడుతున్నారు. నేను ఒక మాట చెప్పనా, వాడు తాగితే వాడు అందరూ భయపడొచ్చేమో, రేపు నువ్వు తాగినప్పుడు అందరు నిన్ను కొట్టచ్చేమో. వాడికి భయపడకని నీ భయపడాలని రూల్ ఏం లేదు కదా. వాడిని కొట్టలేక వాడి మీద కోపం నీ మీద తన్నే వచ్చేమో, పొలాజ్ కూడా ఏం ఉండదు. కనుక జాగ్రత్త, ఎవరు కూడా మిమ్మల్ని మోసపుచ్చనీయకుడి. 3 పనులు చేయండి యవ్వనస్తులారా. ఏం చేయాలి? 1, తల్లిదండ్రుల మాట వినండి. రెండవది, తల్లిదండ్రులకి లోబడండి. మూడవది, ఎక్కడ కూడా మోసపోడు. ఎందుకు ఇంత చెప్తున్నారు పాస్టర్ అంటే, యోబు గ్రంథంలో నాకు ఆ తల్లిదండ్రులు పడే బాధ ఏంటో నాకు ఒకటి కనపడిందండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. తల్లిదండ్రులు పడే బాధ ఎంత చక్కగా ఉంటుంది చూడండి. వారి వారి విందు దినమున వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమో అని వారిని పిలిపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. చాలనా? ఏం చేస్తచ్చు అంటే, యోబుకి ఎంతమంది కొడుకులు? 7 మంది కొడుకులు. ఎంతమంది కూతుర్లు? 3 కూతుర్లు. ఆ 7 మంది కొడుకుల కోసం ఏం చేశాడు సార్? వారి విందు పూర్తి అంటే అక్కడ విందు జరిగిందంట ఆ ఊరిలో. ఆ విందు పూర్తి అయిన తర్వాత ఒకవేళ ఆ విందును బట్టు, ఒకవేళ వాళ్ళు చేసిన సహవాసం బట్టి ఎక్కడైనా హృదయంలో, అది బయటకు కనపడదుగా, హృదయంలో దేవునికి ఎక్కడైనా చూడండి ఆ మాట ఎంత బాగుందో. తమ కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుణ్ణి దూషించిరేమో అంటే, వాళ్ళు దూషించాలని ఎవడు చెప్పలా, దూషించాలని కూడా అయినా తెలీదు, చేస్తుండొచ్చు చేయకపోయి ఉండొచ్చు. కానీ ఏం చేశాడంట, పిల్లల్ని పిలిపించి వారిని పవిత్రపరిచాడంట, క్లెన్స్ చేశాడు, వారిని శుద్ధీకరించాడని రాయబడింది. తండ్రి బాధ చూసారా పిల్లల పట్ల? తల్లిదండ్రులు పడే బాధ ఎట్లుంది సార్? నా పిల్లలు ప్యూర్గా ఉండాలి, నా పిల్లలు పవిత్రముగా ఉండాలి, నా పిల్లలు ఏ దోషం లేకుండా ఉండాలి, నిర్దోషమైన చేతులు కలిగి నా పిల్లలు ఉండాలని చెప్పి యోబు పడిన ప్రయత్నం ఇది. ఏమంటాడు సార్? వారి కొరకు ఏం చేశాడంటే, వారిని పవిత్రపరచడం మాత్రమే కాదు, అరుణోదయమే లేచి, అంటే
వేకుజామునే లేచి వారిలో ఒక్కొక్కడి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగా చేయుచుండెను. దేవుడికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, తల్లిదండ్రులు మాట వినండి, వారికి లోబడండి. మిమ్మల్ని మోసపుచ్చే అంశాలు ఏది కూడా మీ నాన్న అంతేరా, మీ అమ్మ ఇంతే అని ఎవడని చెప్పొచ్చు. దయచేసి నీ తల్లిదండ్రులు మీకు రోల్ మోడల్. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఫాదర్ నీకు రోల్ మోడల్. ఈరోజు నిలబడి ఇక్కడ వాక్యం చెప్తుంటే మై ఫాదర్ ఇస్ మై రోల్ మోడల్ అని చెప్తాను. ఎందుకంటే మా నాన్న మారిన విధానం అలాంటిది. మా కొరకు ఆయన తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసుకుని నిలబడ్డాడండి. ఒకనొక సందర్భం ఏమీ లేని స్థితిలోకి వచ్చేసిన, జీరోకి వచ్చేసాం. కానీ ఈరోజు జీరో నుంచి దేవుడు మమ్మల్ని హెచ్చించాడు. కారణం మా నాన్న మార్పు అండి. ఆయన మారకపోతే మా జీవితాలు మారేవి కావు. కనుక తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులకి లోబడాలి. నిన్ను మోసపుచ్చే దేన్ని కూడా నీ దగ్గరికి రానివ్వద్దు. ఏది మోసపుచ్చినా కూడా అది చెడ్డదని తెలిస్తే దాన్ని దూరంగానే పెట్టు. మా నాన్న అప్పుడప్పుడు ఒక సామెత చెప్తుంటాడు, మంచిదైతే ఏం చేయాలి, 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలంట. అది చెడ్డదైతే 100 రూపాయలు ఇచ్చి దాన్ని వదిలించుకునేవాడు. అర్థమైందా? మంచిదైతే ఏం చేయి, ఒక 10 రూపాయలు ఇచ్చి కొనుక్కో. అదే చెడ్డదైతే దాన్ని 100 రూపాయలు ఇచ్చి ఆ సహవాసమే దూరం చేసుకోమని చెప్పేవాడు. కనుక యవ్వన బిడ్డలారా, జాగ్రత్త, మీ యవ్వన జీవితం జాగ్రత్త కట్టుకోండి. యోబు లాంటి తల్లిదండ్రులు మనకిచ్చాడు దేవుడు. యోబు లాంటి తండ్రిని, తల్లిదండ్రులు మనకి, కుటుంబాన్ని దేవుడు మనకిచ్చాడు. వారు మన కొరకు ఏం చేస్తారంటే నిత్యము ప్రార్థన చేస్తున్నారు, అరుణోదయం ప్రార్థన చేస్తున్నారు, రాత్రిపూట ప్రార్థన చేస్తున్నారు. వారికి సమయం దొరికినప్పుడల్లా ప్రభు నా బిడ్డలు దీవించయ్యా, నా బిడ్డలు ఆశీర్వదించని నిత్యం ప్రార్థన చేసే తల్లిదండ్రులు మనకి దేవుడు ఇచ్చాడు. గనక పిల్లలారా, మీ తల్లిదండ్రుల మాట వినండి. లోకంలో కలిసిపోమాకండి, లోకానుసారంగా వెళ్ళిపోమాకండి, లోక సంబంధమైన అలవాట్లను సహవాసాలు కలిగి ఉండమాకండి. ఎందుకంటే దేవుడి ఆయుష్నిచ్చింది నీ కొరకు కాదు, ఆయన మాట వినడానికి, ఆయనకు లోబడ్డానికి, చెడును ద్వేషించి మంచిని కలిగి ఉండడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కనుక దేవుడు ఇచ్చిన ఈ ఆయుష్ని దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ, దేవుడు చెప్పిన మాట ప్రకారం తల్లిదండ్రులకి మాట వింటూ, వాడి మాటకు లోబడుతూ ఏం చేయండి అంటే చెడుని మోసపోకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే నీ వెనకాల నిత్యం ప్రార్థించే తల్లిదండ్రులు దేవుడు ఇచ్చాడు, నిత్యం ప్రార్థించే సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన యవ్వన బిడ్డలారా, ముఖ్యంగా ఇక్కడ నాకు యవ్వన బిడ్డలు చాలామంది కనపడుతున్నారు. మీ అందరూ చెప్తున్న ఈ మాట, దేవుడి మాట వినండి. రెండోది చెప్తున్నా, ఇది దేవుడి మాటకి లోబడండి. అపవాదికి దాసోహము వాడి మోసపుచ్చే అంశాలు వేటికి కూడా తలొగ్గకండి. ఎందుకంటే మనం దేవుని పిల్లలము, దేవుని పిల్లలాగే ఉండాలి. కనుక అలా ఉండడానికి ఏం చేయండి, ప్రతిరోజు ప్రయత్నం చేయండి. దేవుడిని అడగండి, అయ్యా నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను, అయ్యా నా తల్లిదండ్రుల మాట లోబడాలనుకుంటున్నాను, అయ్యా ఇక మీదట నాలో నా తల్లిదండ్రులకి ఏది ఇష్టమైతే లేదో వాటన్నిటిని నేను సరి చేసుకోవాలనుకుంటున్నాను, అయ్యా నాకు మంచి జీవితం దయచేయి ప్రభువా అని యవ్వన బిడ్డ నువ్వు అడిగి చూడు. దేవుడు గొప్ప తరుణాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, గొప్ప జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇట్టి మాటలు ప్రభు వినికిల్లో దీవించి ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా.